ఈ మధ్య మా వాడు స్కూల్ నుండి రాగానే వాడికై వాడే చెప్పులైతే ఇప్పేస్తూ ఉంటాడండి. నిజంగా చిన్న పిల్లలు పెరుగుతూ ఎంత బాగా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు కదా! వాళ్ళు అన్నీ సరే గాని స్కూల్‌లో మాత్రం వాడు చాలా మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట. ఇంట్లో మాత్రం గజినిలా ఆడతాడు. ఇది ఎందుకు చేస్తాడో ఏంటో అస్సలు అర్థం కాదు. చేస్తే అల్లరి భరించలేక నిన్నైతే మా వాడి మీద కాస్త అలా ప్రాంక్‌లా చేశాననమాట. నిన్న నేను హాస్టల్‌కేసేస్తున్నాను నాన్న. హాస్టల్‌కెళ్ళిపో నువ్వు ఇంట్లో వద్దు. అక్కడైతే నీ బట్టలు నువ్వే వాష్ చేసుకోవాలి. నువ్వే తిని, నువ్వే పడుకొని, నువ్వే లేచి స్కూల్‌కెళ్ళాలి అని చెప్పి. నిండా నీళ్లు పెట్టేసుకున్నాడు. మమ్మీ నన్ను ఇక హాస్టల్‌కెయ్యొద్దు మమ్మీ. నేను చెప్పిన మాట వింటాను. మీరేం చెప్తే అది చేస్తాను అని చెప్పి. ఎంతైనా తల్లి మనసుగా నాకు చాలా బాధేసింది. లేదులే నాన్న నిన్నెందుకేస్తాం చెప్పు. నువ్వు చెప్పిన మాట వినకపోతే వేస్తాము అన్నాను. హమ్మయ్య! నువ్వు స్కూల్‌కెళ్తేనే నాకు ప్రశాంతతరా. లేకపోతే ఇల్లంతా రచ్చ రచ్చ చేస్తావని అనుకుంటాను కానీ, మా బాబు అబ్సెన్స్ నన్నెప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. వాడు లేకపోతే ఇల్లు ఇల్లులా ఉండదసల. చాలా బూసినట్టు ఉంటది. వాడు ఇంట్లో ఉంటే టైం ఎటుపోద్దో తెలీదు కానీ, వాడు స్కూల్‌కెళ్ళాక టైం వంకే చూస్తూ ఉంటాను అస్తమానం. ఎప్పుడు టైం అవుతదా? ఎప్పుడు తీసుకొద్దామా అని చెప్పి. ఇయన్నీ సరే గాని చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో. ఈ అల్లరి చేసినప్పుడే నాకు పిచ్చ కోపం వచ్చేది. ఇంట్లో కూడా ఇలాంటి చిచ్చరపిడుగు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నాకు కూడా కాస్త తెలుస్తది. హమ్మయ్య! వేరే వాళ్ళ ఇళ్లలో కూడా ఉన్నాడని చెప్పి. సో, ఈవినింగ్ వాడితో అలా ఇలా కష్టపడేసి ఇక మా అత్తయ్య, మా భర్త గారు ఆఫీస్ నుంచి అయితే వచ్చాక మేము టెంపుల్‌కెళ్ళాము. టెంపుల్‌లో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటదండి. పీస్‌ఫుల్‌గా ఉంటది. పీస్ ఆఫ్ మైండ్ వస్తదనమాట. టెంపుల్‌కెళ్ళొచ్చాక వాళ్ళ నాన్న వాడి కోసమేమో డెజర్ట్ తీసుకొచ్చారు. అది తినడానికి మనోడు బయటకొచ్చేసాడు. మీ అందరికీ ఒక కామెడీ విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్